చాగంటి గారి సుందరకాండ వింటున్నప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. పెద్దలైన వారు ఎవరైనా తెలిస్తే దానికి సమాధానం తెలియజేయాలని సవినయంగా అడుగుతున్నా. సుందరకాండలో హనుమంతుడు మహేంద్రగిరి నుంచి తన ప్రయాణాన్ని లంక వైపు ప్రారంభిస్తాడు. గాలిలోకి ఎగురుతాడు. ఆ సందర్భంలో సముద్రుడు మైనాకుడిని పిలిచి, వస్తున్నది హనుమంతుడు, అది కూడా రామ కార్యం మీద వస్తున్నాడు. రాముడు అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే వారి పూర్వీకులైన సగరుడు వల్లే సాగరాలు ఏర్పడ్డాయి. ఆ గౌరవం నేను ఎప్పుడు కృతజ్ఞత తెలుపుకోవాలని చెప్పి మైనాకుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు సముద్రం నుంచి బయటికి వచ్చి హనుమత్ స్వామికి కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడు అని తెలియజేస్తాడు. అంటే ఇక్కడ ఎవరూ కూడా అడగకుండానే సముద్రుడు తన పాత కృతజ్ఞతని గుర్తుంచుకుని మైనాకుడికి పనిని అప్పగిస్తాడు. అయితే ఇదే సముద్రుడు కిష్కింధకాండలో యుద్ధకాండం ప్రారంభమవుతున్న సమయంలో స్వయంగా రాముడు సముద్రుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తాడు, నేను వారధి కట్టుకోవాలి, నాకు దారి ఇవ్వు అని. అయినా సరే సముద్రుడు అంత త్వరగా లొంగడు. ఆఖరికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి కోపం వచ్చి బ్రహ్మాస్త్రం బయటికి తీసేంత వరకు రాముడి యొక్క సహనాన్ని పరీక్షిస్తాడు. ఇది ఎందుకు జరిగింది? సుందరకాండలో ఎవరూ చెప్పకుండానే రాముడి పట్ల, తమ పూర్వీకుల పట్ల ఉన్న కృతజ్ఞతను తెలియజేసిన సముద్రుడు యుద్ధకాండ వచ్చే సమయానికి రాముడే వచ్చి స్వయంగా ప్రార్థించినా కూడా వారధి కట్టడానికి ఎందుకు అంగీకరించలేదు? ఇది ఎవరికైనా తెలిస్తే తెలియజేయగలరని సవినయంగా ప్రార్థిస్తున్నాను.